10వ తరగతి 3వ పాఠం వీర తెలంగాణ. ఈ పాఠాన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్య. దీనికి వచ్చేసి కోడు కృష్ణ అనే హీరో ఉండగా కృష్ణ హీరో అతన్ని గుర్తుపెట్టుకుంటే కృష్ణ వీరుడిలా తెలంగాణ కోసం పోరాడారు. దీని ప్రక్రియ వచ్చేసి పద్య ప్రక్రియ. దీనికి వచ్చేసి కోడు తెలంగాణ వాళ్ళు పద్యాలు ఎక్కువగా పాడుతారు. పద్య ప్రక్రియ అనగా చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలివి. ఈ పాఠం దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. దీనికి వచ్చేసి కోడు కృష్ణ ఒక్కటే వీణ వాయిస్తున్నాడు రుద్రుడిలాగా. ఇది కోడు. తర్వాత ఈయన చెప్పిన అంశాలు కొన్ని. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టెదా అన్నాడు. తర్వాత నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. ప్రజెంట్ ఇతని యొక్క కవితా సంపుటాలు రచనల గురించి చూద్దాం. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోద్యమం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంలో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు మొదలైనవి ఈయన కవితా సంపుటాలు. దీనికి వచ్చేసి కోడు వీటికి హీరో కృష్ణ అగ్నిధారలో ఫైట్ చేశాడు. కృష్ణ హీరో వీణను రుద్రుడిలాగా వాయిస్తున్నాడు. ప్లస్ మహాంధ్రోద్యమం, కృష్ణ హీరో మహాంధ్రోద్యమంలో ఫైట్ చేశాడు. పునర్నవం అంటే పునర్నవం కోసం పోరాటం చేశాడు హీరో కృష్ణ. కవితా పుష్పకం, కృష్ణ హీరో కవితకు పుష్పాన్ని ఇవ్వడం జరిగింది. కృష్ణ హీరో ఎన్నో సమరాలలో పాల్గొనడం జరిగింది. కృష్ణ హీరోకి అమృతాభిషేకం చెయ్యాలి. కృష్ణ హీరో ఆలోచనలు బాగుంటాయి అనేవి ఇవి కవితా సంపుటాలు. తర్వాత గ్రంథాలు వచ్చేసి నవామి, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి గ్రంథాలను రచించాడు. నవామి అంటే నవ నాటకాలు కృష్ణ వేస్తాడు. నవామిలో నవ నాటికలు కృష్ణ వేస్తాడు. యాత్రాస్మృతి, యాత్రల స్మృతులను కృష్ణ స్వయంగా చారిత్రలాగా చెప్తున్నాడు. యాత్రా స్మృతులను హీరో కృష్ణ స్మృతులను స్వయంగా చరిత్రలాగా చెబుతున్నాడు. ఈయన సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకురావడం జరిగింది. తెలుగులో గజల్ ప్రక్రియను ప్రాణం పోసినది దాశరథి గారు 1961లో గజల్లను అనువాదించాడు. తెలుగు సాహిత్యానికి ఈయన చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1967, కేంద్ర సాహిత్య అకాడమీ వారు 1974లో అవార్డులను ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పదాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ
ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి దాశరథి. మా నిజాం రాజు జన్మజన్మల బూజు అని అనడం అన్నది దాశరథి గారు.